ఈ మెడికల్‌లో జరిగే ఆ సిరప్స్ గురించి కానివ్వండి, ఆ ఓఆర్ఎస్ అనే డ్రింక్స్ గురించి కానివ్వండి, గట్టిగా సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్నారు మీరు. అసలు ఎందుకు చేయాలనిపించింది ఈ ఫైట్? అంటే ఇప్పుడు పిల్లల డాక్టర్‌గా కానీ, ఒక మదర్‌గా కానీ మనం కోరుకునేదేంటి? పిల్లలు బావుండాలని కదా! పిల్లలు సేఫ్‌గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కదా! యెస్. మరి ఆ పిల్లల ఆరోగ్యాన్ని, లైఫ్‌నే రిస్క్‌లో పెట్టేయి జరుగుతుంటే చూస్తా ఉండలేము కదా! సో, అందుకని మనం చేయాల్సింది చేయాలి. అది మొండిగా చేశాను. సో, మీరన్నారు కదా! ఓఆర్ఎస్. నేను ఓఆర్ఎస్ కోసం ఫైట్ చేశాను. ఓకే. ఓఆర్ఎస్ కోసం ఫైట్ కోసం. చేశాను. బట్ ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని మిమ్మల్ని మభ్యపెట్టి షుగరీ లిక్విడ్స్ అమ్మారు. ముఖ్యంగా ఓఆర్ఎస్ ఎల్ వాళ్ళు. ఎవరు? యెస్. ఓఆర్ఎస్ ఎల్. ఎల్ వాళ్ళు. ఓకే. ఓకే. అది చాలా గట్టిగా ఎందుకు ఫైట్ చేయాల్సొచ్చిందంటే, పిల్లలకి విరోచనాలు అయి ఉన్నప్పుడు ఓఆర్ఎస్ అనేది ప్రాణాలు కాపాడే మందు. ఓఆర్ఎస్. ఓకే. ఎక్స్ట్రా అక్షరాలు లేవు. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారు? ఎల్ అని పేరు పెట్టి 2 దశాబ్దాలుగా మీ అందరికీ ఓఆర్ఎస్ ఎల్లే నిజమైన ఓఆర్ఎస్ అని మీ మైండ్‌లో పడిపోయింది. యెస్. సో, ఎవరిచ్చినా మీరు అది తీసుకునేవాళ్ళు. ఓఆర్ఎస్ అని మీరు అడిగినప్పుడు ఓఆర్ఎస్ ఎల్ ఇస్తే మీరు తీసేసుకునేవాళ్ళు. అయ్యే మీ పిల్లలకి, పెద్దాళ్ళకి, షుగర్ జబ్బున్నోళ్ళకి అదేదో హెల్త్ డ్రింక్ అనుకుని రోజు తాగేయటము. ఆ ప్యాకెట్‌లో 5 టీ స్పూన్ చక్కెర ఉంటుంది ఒక్క ప్యాకెట్‌లో. మోషన్స్ ఒకటే పెరిగిపోతాయి. అండ్ మోషన్స్ పెరిగితే పిల్లలు చనిపోతారు. మన దేశంలో ప్రతి సంవత్సరం 1,00,000 మంది పైన పిల్లలు మోషన్స్ వల్ల చనిపోతారు. లూజ్ మోషన్స్ వల్ల. ఓకే. సో, నీ బిడ్డను కాపాడదామని నువ్వు వెళ్తున్నప్పుడు ఓఆర్ఎస్ అని అడిగితే నీకు నీ బిడ్డ కండిషన్ ఇంకా ఖరాబ్ చేసేవి ఇస్తున్నారు. మరి అది చాలా డేంజర్ కదా! అందుకని ఉండబట్లే గట్టిగా ఫైట్ చేశా. సిరప్స్ విషయమా అంటే మన దేశంలో అసలు ఇష్టం వచ్చినట్టు మెడి కాఫ్ కోల్డ్ సిరప్స్ అని, పారాసెటమాల్ కూడా ఒక లేబుల్ ఉండదు. ఒక దాంట్లో 50 ఎంజీ ఉంటది 1 ఎంఎల్, 1 ఎంఎల్ 100 ఉంటది 1 ఎంఎల్, 150 ఉంటది 1 ఎంఎల్. ఏదేదో ఉన్నాయి. పాపం వీళ్ళు తెలియక అందరూ చదువుకుని లేబుల్ చదివే వాళ్ళు కాదు కదా మన దేశంలో. అవును. సో, అందుకని నేను గవర్నమెంట్‌తో మీరు ఒక రకం నుంచుండి అప్పుడు కన్‌ఫ్యూజన్ రాదు. ఏమవుద్దంటే పారాసెటమాల్ పొరపాటున ఎక్కువ ఇచ్చేసారనుకో వీళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యి లివర్ దెబ్బతింటది. ఇంక మళ్ళా వెనక్కి తీయటం కూడా కష్టం ఒక్కొక్కసారి ఆ పిల్లల్ని. ఆ! ఓకే. సో, అందుకని పారాసెటమాల్ ఒక రకమే ఉండేట్టు చూడండి. జ్వరం మందనేది ఒకటి గట్టిగా అడిగా. కాఫ్ కోల్డ్ అని విపరీతమైన నెల బిడ్డకి 2 నెలల బిడ్డలకి కూడా ఇచ్చేయటం. అయి ఓవర్ డోస్‌లు అయితే డేంజర్ అనమాట. గుండె కొట్టుకునేది ఫాస్ట్‌గా కొట్టేసుకుంటది. లేదా బీపీ పెరుగుద్ది. లేదా ఊపిరి ఆగిపోవచ్చు. కోమాలోకెళ్ళొచ్చు సరైన డోసులు ఎళ్ళకపోతే. సో, అందుకని మీరు కన్‌ఫ్యూజింగ్‌గా లేకుండా ఒక పరిమాణంలో ఉండేట్టు అది కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి జాగ్రత్తగా అవసరమైతేనే ఇచ్చేట్టు. మరీ చంటి పిల్లలకి ఇవ్వకుండా ఇలా మీరు కొంచెం రూల్స్ తేవాలి. ఓకే. అనే దాని గురించి కూడా గట్టిగా అడుగుతున్నా. బట్ ఈ మధ్య మొన్నే సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ దాని గురించి ఇష్యూ చేశారు. ఓకే. పిల్లల విషయంలో ఈ కాఫ్ కోల్డ్ సిరప్‌లయి గబుక్కుని ఇవ్వకూడదు, ప్రిస్క్రిప్షన్‌తోనే ఇవ్వాలని. కానీ అది ఎంత ఇంప్లిమెంట్ చేస్తారు, ఎంత అమలు పరుస్తారనేది మనం చూడాలి.